అవునండి. అసలు వాస్తవం ఏంటంటేనండి, నా పేరు చుండు నర్సిరెడ్డి వడ్డమాను. మా ఇంటి దగ్గరే ఉన్నాం ఇప్పుడు. మాకు 224, 25, 23 నెంబర్లు మా కిందనే ఉన్నాయి. ఎక్కువ పొలం ఆ రోజుల్లో 1960లో కొనుగోలు చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబ సభ్యుల కింద ఎవరి వాటాలో వాళ్ళే ఉంటున్నాం. ఒక గజం తగ్గిందన్న బోళ్ళు లేరు, అలా గట్టురాళ్ళు చెరిగినాయి అన్నోళ్ళం లేవు. 225, 13 ఎకరాలు 2 సెంట్లు, ఇది బ్రిటిష్ వాళ్ళ రికార్డు. దాని ప్రకారం గోపాలరెడ్డి గారి కింద ఎకరం ఉంది, నాగిరెడ్డి గారి వెంకటే మా కింద ఉంది. అట్నే 224, 14 ఎకరాలు 45 సెంట్లు. కడియాల శ్రీరామయ్య అని వాళ్ళ కింద ఒక 250 సెంట్లు ఉంది. బ్రహ్మారెడ్డి వాళ్ళ కింద 290 సెంట్లు, మిగతా 9 ఎకరాలు 5 సెంట్లు మా కింద ఉంది. అట్నే 220లో వాళ్ళ బాబాయ్ వాళ్ళ కింద 460 ఉంది. మిగతా 3 బిట్లు 460లో మా కుటుంబ సభ్యుల కింద ఉంది. ఇట్లా గత 60 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఏం చేశారు, మేము పూలింగ్కి ఇచ్చిన తర్వాత మిగతా రైతులందరూ రావటం లేదని చెప్పి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మిగతా రైతులు మనకు చంద్రబాబు నాయుడు గారు ఉండా, జగన్మోహన్ రెడ్డి ఉండా, ముఖ్యమంత్రి ఆఫీస్తో మనకు పని లేదు. మనకు కావాల్సింది ఏంది, మన తలరాత బాగుపడాలా, మన పొలాలు బాగుపడాలా, మన ప్లాట్ల రేట్లు పెరగాలంటే మనకు అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అదే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, వైకుంఠపురం బ్రిడ్జి. ఎందుకంటే గతంలోనే వైకుంఠపురం బ్రిడ్జి అడావుడిగా శంకుస్థాపన చేశాడు రేపు పొద్దున ఎలక్షన్ అనగా. మరి గవర్నమెంట్ వచ్చిన కానీ దొరికి పట్టించుకున్న నాదుడే లేడు. అందుకని మా పొలాల్లో మా 1B అడంగులు ఉండాలా. మా పొలాలు యాక్టివ్స్గా మేము రాజధానికి అడ్డానికి కాదు. మాకేం జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫోన్ చేసి మీరు పొలాలు ఇవ్వకండి, అభివృద్ధిని అడ్డుకోబాకండి మాకెక్కడ చెప్పలే ఆయన. అసలు అలాంటి చెప్పే మనిషి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. వస్తుంటే ఊళ్ళోకి వస్తున్నారు, పోలీసులు తీసుకొని వస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ముందు ఆగుతారు, వాళ్ళే కేకలేయటం, వాళ్ళే సైకిల్ చేసుకోవడం పంపించేయటం. ఎందుకు నేలపాటు